ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మన కృష్ణ భగవానుడికి సంబంధించింది, బలరాముడికి సంబంధించింది, వాళ్ళ బాల్యం ఎలా గడిచింది ఏంటి మొత్తం కూడా మన భీష్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళు వచ్చేసి సందీపుని యొక్క ఆశ్రమంలో విద్య అదంతా కూడా నేర్చుకున్నారు. ఇక యదునందనుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా చిత్రకళ, గణితం, గాంధర్వ వేదం అంటే సంగీతం, వైద్యం సమస్తం పొందారు. ఇప్పుడు మనకు వచ్చేసి ఏదో ఒక సబ్జెక్ట్ అన్నట్టే. పూర్వకాలం ఒక చోట ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేసింది. ఇక ఎక్స్పర్టైజ్ అన్నప్పుడు 1 or 2 ఉంటాయన్నమాట, అంతే. గజశిక్ష, అశ్వశిక్షలను 12 రోజుల్లో పూర్తి చేశారు. అంటే ఏనుగులకు సంబంధించి, గుర్రాలకు సంబంధించి ఎలా ఏంటని అంటే వారికి ట్రైనింగ్ ఇవ్వటము, వారి మీద స్వారీ చేయటము, యుద్ధంలో ఎలా. ఇక ధర్మజ్ఞులు, ధర్మాచార్యులు అనేటువంటి వారు ఉభయులు కూడా ధనుర్వేద అధ్యయనం కోసం మరలా సాందీపుని ఆశ్రయించారు. ధనుర్విద్య, బాణాల వదలటం. మరలా సాందీపుడు కదా గురువు, ఆయన దగ్గరికి వచ్చారు. ధనుర్వేదంలో ఆచార్యవరుడైన సాందీపుని సమీపించి నమస్కరించారు. వారిని సాందీపుని సత్కారపూర్వకంగా చేరదీశాడు. అప్పటి నుండి మరల వారు అవంతి రాజ్యంలో నివసించారు. 50 రోజులలో దశాంగాలతో, రహస్యాలతో కూడినటువంటి ధనుర్వేదానంతా కూడా నేర్చుకున్నారు. విప్రేంద్రుడు అయినటువంటి సాందీపుని అశ్వవిద్యా నిపుణుడైన వారిని చూసి గురుదక్షిణకే ఆజ్ఞాపించాడు. అప్పుడు సాందీపుడు ఎలా అన్నాడు, సో గురుదక్షిణ కదా, అప్పుడు ఏమనుకున్నాడు, ఈ సముద్రంలోని తిమి అనే జలజంతువు నా కుమారుణ్ణి మింగేసింది. నా కుమారుణ్ణి భద్రంగా తీసుకుని రా. ఇప్పుడంటే మింగటం అంటే చంపేసి తినేయటమే. బట్ అప్పుడు మాత్రము మింగటం అంటే వాళ్ళ లోకంలో ఉంచడం సంథింగ్ అలా ఉంటే సరే చూద్దాం. పుత్రశోకంతో దురపిల్లుతున్నటువంటి గురువుకు ముల్లోకాలను ఎవరికీ చేయ సఖ్యం కానీ దుష్కరమైన దాన్ని శ్రీకృష్ణుడు చేస్తానని మాటిచ్చాడు. సాందీపుని కుమారుణ్ణి చంపిన అసురుణ్ణి బలరామకృష్ణుడు యుద్ధంలో చంపి సముద్రంలో పడవేశారు. అనంతరం మరణించి చాలా కాలంగా ప్రయత్నంగా ఉన్నటువంటి సాందీపుని కుమారుణ్ణి మరల జీవింపజేశాడు. అతడు మరల శశశరీరుడైనాడు. సో బ్రతికేశాడు. అట్టయితే చేయసఖ్యం కానీ ఊహింపసఖ్యం కానీ మిక్కిలి అద్భుతమైనటువంటి ఆ పనులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సకల ఐశ్వర్యాలు, గోవులను, అశ్వాలను, ధనాన్ని పుత్రునితో పాటుగా బలరామకృష్ణుడు గురువు గారికి ఇచ్చారు. గురువుగారు అడిగిందేమో తన కుమారుని బ్రతికించమని. ఓకే అన్నారు, ఇచ్చారు. బట్ నిజంగా గురువుగారికి దక్షిణ అన్నప్పుడు కానుకలు చాలా ఇవ్వాలి కదా, లైక్ అవన్నీ ఇచ్చేశారు. ఆ సాందీపుని యొక్క పురంలోని జనులంతా కూడా మరలా బ్రతికి వస్తున్న ఆ పుత్రుని చూసి ఇది అందరికీ సఖ్యం కాదు, కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు, నారాయణుడు తప్ప వేరెవరు ఇటువంటి అద్భుతాన్ని గురించి ఆలోచింపలేరు అనుకున్నారు. గదా పరిగ యుద్ధాలలో అన్ని అస్త్రాల యందు కృష్ణుడు మిక్కిలి శ్రేష్టతను పొంది అన్ని లోకాలను ప్రసిద్ధుడయ్యాడు. భోజరాజు కుమారుడైన కంసుడు కూడా అస్త్రజ్ఞానంలోనూ, బలంలోనూ, పరాక్రమంలోనూ కార్తవీరునితో సమానుడయ్యాడు. సో కంసుడు ఆల్రెడీ చంపారన్నారు కదా, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. ఆ భోజరాజాన్ని వృత్తి చేస్తున్న భోజ వంశుడైనటువంటి కంసుని వల్ల రాజులందరూ గరుత్మంతుని వల్ల సర్పాల వల్ల భయపడుతుండేవారు. ఆ కంసుని దగ్గర చిత్ర, కార్ముక, నిశృంస్త, విమల, ప్రాసలతో యుద్ధం చేసే పదాతి దళాల వారు 1 కోటి మంది ఉన్నారు. సరే ఓ పని చేస్తాను, నేను ఈరోజు ఇక్కడ తాగుతున్నా. ఈరోజు ఓన్లీ సాందీపుని దగ్గర ఏమేమి నేర్చుకున్నారు, ఆయన గురుదక్షిణగా ఏమడిగాడు, వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఈరోజుతో ఆపేద్దాం. ఓకేనా, రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.